అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మన ఈ గురుకులాలు ఎస్సీ సంబంధించిన హాస్టల్స్, తర్వాత మిగతా హాస్టల్స్ కూడా ఉన్నాయి. అందులో ఇప్పుడు రాష్ట్రంలో 239 పాఠశాలలు ఉన్నాయి. తర్వాత 30 మహిళా డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. మొత్తం 269 సంస్థలు ఉన్నాయి అధ్యక్ష. అందులో 1.7 lakhs ఎస్సీ స్టూడెంట్స్ చదువుతున్నారు. అయితే విద్యార్థుల కొరకు 6,000 మంది టీచర్లు పనిచేస్తూ ఉన్నారు. ఈ ఉపాధ్యాయులకు సమస్యలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఈ 317 జీవో పాత గవర్నమెంట్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ జీవోలో చాలామంది టీచర్స్ ఒక 25 కిలోమీటర్స్ నుంచి 150 కిలోమీటర్స్ డైలీ ప్రయాణం చేసి వాళ్ళు క్లాసులు చెప్పాలి అధ్యక్ష. టీచర్లు ఎక్కడైతే పాఠాలు చెప్పడానికి పొద్దున వచ్చి క్లాసులు చెప్పడానికి తయారై ఉండాలి. దాని కొరకు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచి ఒక 150 కిలోమీటర్లు 125 కిలోమీటర్లు తిరగాల్సిన పరిస్థితి ఉన్నది అధ్యక్ష. దాన్ని రెక్టిఫై చేయడానికి మన ప్రజెంట్ గవర్నమెంట్ 190 జీవో తీసుకొచ్చింది అధ్యక్ష. ఈ జీవో ప్రకారం అన్ని స్కూల్స్లలో అప్లికేషన్ కాల్ఫర్ చేశారు, కొంతవరకు ట్రాన్స్ఫర్ చేశారు. సరే, ఈ గురుకులాలు ఎస్సీ గురుకులాలలో ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయలేదు అధ్యక్ష. దాంతో టీచర్స్ ఆ సేమ్ మళ్ళీ 150 కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్ ఇప్పటికి ప్రయాణం చేయాల్సి వస్తుంది అధ్యక్ష. తర్వాత ఈ ఇమీడియట్గా ఈ 190 జీవోను అన్ని డిపార్ట్మెంట్స్లో ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ కోరుతున్నది అధ్యక్ష. దాంతో ఈ ట్రావెల్ డిస్టెన్స్ తగ్గి వాళ్ళకు రోజు పెట్రోలు కార్లలో పోవడము, వాళ్ళ టైం మ్యాన్ పవర్ అంతా టీచర్లది రోడ్ల మీద వేస్ట్ అవుతుంది అధ్యక్ష. దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. స్పెషల్గా ఈ ఎస్సీ స్కూల్స్లో గురుకులాలలో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి దాన్ని ఇమీడియట్గా అమలు చేయాలి అధ్యక్ష. తర్వాత ఈ ఇన్ఛార్జి వ్యవస్థ ఉంది అధ్యక్ష. ఇప్పుడు చాలా మోడల్ స్కూల్స్లో కానీ ఎస్ఓలు ఉంటారు అధ్యక్ష. వాళ్ళు ఏమవుతుంది, ఎవ్రీ 6 monthsకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక అకాడమిక్ ఇయర్ రాగానే వాళ్ళకు టీచర్స్ని కానీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కానీ మనం తన అడ్మిషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేస్తే ఆ 1 year డిస్టర్బ్ లేకుంటే కంటిన్యూ ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది అధ్యక్ష. దాని కొరకు ఇప్పుడు ఇన్ఛార్జీలు అంతా వేరే ఆఫీసర్స్ రావడం, వాళ్ళు 6 monthsకు 3 monthsకు చేంజ్ కావడం, దాంతో ఏమవుతుందంటే కంటిన్యూటీ ఉండట్లేదు. దాంతో అడ్మినిస్ట్రేషను చాలా కొలాప్స్ అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ మెస్ ఛార్జెస్ మనం మెస్ బిల్స్ పే చేస్తున్నాం అధ్యక్ష, టైంలో పే చేయ వరకు చేయట్లేదు. దాంతో వాళ్ళు కాంట్రాక్టర్లు కరైన క్వాలిటీ ఫుడ్ పెట్టట్లేదు. నేను చాలా స్కూల్స్ విజిట్ చేసాను. చాలామంది ఈ మధ్యలో ఫుడ్ పాయిజనింగ్, కొంతమంది స్టూడెంట్స్ చనిపోయారు కూడా. కాబట్టి నా రిక్వెస్ట్, వాట్ ఎవర్ ఫుడ్ మనం ఏదైతే ఇస్తున్నామో దాని క్వాలిటీగా టైంలో ఇచ్చి దానికి అడ్మినిస్ట్రేషన్ బాగుంటే అధ్యక్ష. దీనికి ఒక క్వాలిటీ ఆఫీసర్ను అపాయింట్ చేసి రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేసి మనకు రిపోర్ట్స్ ఇస్తుంటే కంటిన్యూటీ ఉంటుంది అధ్యక్ష. దాంతో పిల్లలు చాలామంది ఇలా ఆర్ఫన్ పిల్లలు, తర్వాత మొత్తం సొసైటీలో బీద పిల్లలే చదువుతుంది కాబట్టి వాళ్ళకి మనం టైమ్లీ ఫుడ్, ఐటమ్స్, ఫుడ్ క్వాలిటీ సరిగా ఇంప్లిమెంట్ కావట్లేదు అధ్యక్ష. ఆ క్వాలిటీ కంటిన్యూగా ఇంప్లిమెంట్ కావడానికి ఒక వ్యవస్థని కానీ ఒక రివ్యూ మెకానిజం ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇప్పుడు ఈ సభలో ఆనరబుల్ సీఎం గారు కూడా ఉన్నారు కాబట్టి, సారే దీనికి ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి కొంచెం దాని కాన్సన్ట్రేషన్ లేదు అధ్యక్ష. ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష. దాన్ని ఇమీడియట్గా కొంచెం క్వాలిటీ కంట్రోల్ కానీ, లేకుంటే కొంతమంది ఆఫీసర్స్ను ఆడిట్ సైడ్ పెట్టి ఇన్స్పెక్షన్స్ చేయించి సడన్గా. ఇప్పుడు చాలా డిఓస్ ఏమున్నాయి అధ్యక్ష. ఇప్పుడు 33 districtsలో ఒక 5 డిఓలు ఉన్నారు అధ్యక్ష. మిగతా అన్నీ కూడా ఇన్ఛార్జీలు ఉన్నారు. అందులో అడిషనల్ కలెక్టర్స్ కానీ, లేకుంటే జాయింట్ కలెక్టర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫ్రీక్వెంట్గా మారుతూ ఉన్నారు అధ్యక్ష. దాంతో ఆ కంటిన్యూటీ లేక చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ వస్తుంది కాబట్టి ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ప్రాపర్గా టీచర్స్ ట్రాన్స్ఫర్సు, అడ్మిషన్ ప్రాసెస్, తర్వాత ఈ ఆఫీసర్స్ని కూడా ఒక 1 year ఉండేటట్టుగా స్పెషల్గా ఎడ్యుకేషన్ చూసే డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా 1 year ఉండాలని కోరుతున్నాం అధ్యక్ష. తర్వాత చాలా ప్లేసెస్లో అధ్యక్ష ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్న దగ్గర టీచర్స్ లేరు, మన స్టూడెంట్స్ ఉన్న దగ్గర టీచర్ లేరు, టీచర్ ఉన్న దగ్గర స్టూడెంట్స్ లేరు. ఆ విధంగా రేషనల్ చేయాలి అధ్యక్ష. మ్యాన్ పవర్ టీచర్ది చాలా వేస్ట్ అవుతుంది. వీఆర్ పేయింగ్ సో మచ్ శాలరీ టు ది టీచర్స్, బట్ అది వాళ్ళను ఎఫెక్ట్గా మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. దాని కొరకు కొంచెం ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు కొంచెం ఫోకస్ పెట్టి కొంచెం ఈ ఇన్స్పెక్షన్స్, తర్వాత వాట్ ఎవర్ మనం డబ్బులు శాంక్షన్ చేస్తామో దాన్ని ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్, రీచింగ్ టు ది బాటమ్ లైన్.
అంటే కరెక్ట్గా కావడం ఇంపార్టెంట్ అధ్యక్ష. దానిలో ఈ మెడికల్ ఫెసిలిటీస్ కానీ, తర్వాత ఫుడ్ ఛార్జెస్ కానీ, ఫుడ్ క్వాలిటీ కానీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాను.